Hello, my dear students. Welcome back to my channel Edu Eagle. This is your bio ma'am Anuradha. So, మనం reproduction session 1 ని complete చేసుకున్నాం కదా. So, this is part 2. Okay. So, today we are going to discuss the part 2. ఓకేనా. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదా. సో మన ర్యాపిడ్ రికాల్ సిరీస్ లో భాగంగా ఓకేనా. సో ఇక్కడ ఈ సెషన్ లో మనం ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నామంటే యూ కెన్ సీ హియర్. ఓకే. సో ఫస్ట్ వన్ ఈజ్ సెక్షువల్ రీప్రొడక్షన్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అనేది మనం ప్రీవియస్ సెషన్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనము సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, సెల్ డివిజన్, అసలు ఏంటి సెల్ డివిజన్ ఏంటి, మైటోసిస్ ఏంటి, మియోసిస్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మైటోసిస్ అండ్ మియోసిస్, అవన్నీ క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ రీప్రొడక్టివ్ హెల్త్, వై వీ హ్యావ్ టు బాదర్ అబౌట్ ద రీప్రొడక్టివ్ హెల్త్ అని. అండ్ ఆఫ్టర్ దట్ డిఫరెంట్ బర్త్ కంట్రోల్ మెథడ్స్ ని మనం డిస్కస్ చేసుకున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ sexual reproduction in flowering plants. Okay, sexual reproduction in flowering plants. చిల్డ్రన్ ఆల్రెడీ నేను చెప్పాను ఫస్ట్ సెషన్లో, ఏదైనా సరే ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటంటే దెర్ ఈస్ నో ఫ్యూషన్ ఆఫ్ గ్యామిట్స్, బట్ సెక్షువల్ రీప్రొడక్షన్ విచ్ ఇన్క్లూడ్స్ ఫ్యూషన్ ఆఫ్ గ్యామిట్స్. అది ప్లాంట్స్ లోనైనా హ్యూమన్ బీయింగ్స్ లోనైనా సరే మనకి ఫ్యూషన్ ఆఫ్ గ్యామిట్స్ అనేది ఉంటుంది. సో ఫ్యూషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామిట్స్. ఓకే. సో ఫస్ట్ బేసిక్ ఫ్లవర్ గురించి కొంచెం బేసిక్స్ నేర్చుకుందాం, ఎందుకంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ ఇవన్నీ. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఇమేజ్ ఇచ్చి ఐడెంటిఫై వాట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఈజ్ ఇస్తారు అంటే యూనిసెక్షువలా, బైసెక్షువలా, అట్లాంటివి. సో ఫస్ట్ మనం అవి చూద్దాం. ఓకేనా. ఇక్కడ హలో. ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చెప్దాము, పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్? ఏమేమి ఉన్నాయి చెప్పండి. యు నో ఆల్ రైట్. సో కేలిక్స్, కరోలా, androecium అండ్ గైనేషియం. ఓకేనా. సో ఇందులో మనకి ఇక్కడ చూడండి. సో కేలిక్స్ ఏంటి, which gives protection to the flower during the bud condition. కరోలా అనేది దే అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్ ఫర్ పాలినేషన్. అండ్ హియర్ కమ్స్ ద androecium. androecium అనేది ఏంటి, మనకి మేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్. అండ్ ఈ గైనేషియం అంటే ఏంటి, ఫీమేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్. సో ఇందులో మనకి గైనేషియంలో ఏమేమి ఉంటాయి పార్ట్స్ అంటే ఓవరీ, స్టైల్, స్టిగ్మా. అండ్ ఇందులో వచ్చేటప్పటికి మనకి యాంథర్ అండ్ ఫిలమెంట్ ఉంటాయి. యాంథర్ అండ్ ఫిలమెంట్. ఓకేనా. సో ఈ 4 పార్ట్స్, వీటిని మనం ఏమంటామంటే ఫ్లోరల్ పార్ట్స్ అని కూడా అంటాం. ఏమంటాము, ఫ్లోరల్ పార్ట్స్. ఈ 4 ఫ్లోరల్ పార్ట్స్ కనుక ఉంటే దాన్ని మనం కంప్లీట్ ఫ్లవర్ అంటాం. ఇఫ్ 4 floral parts are present దాన్ని మనం అంటున్నాము కంప్లీట్ ఫ్లవర్ అని. కంప్లీట్ ఫ్లవర్. ఇఫ్ ఎనీ వన్ ఈస్ మిస్సింగ్ దాన్ని మనం అంటున్నాము ఇన్కంప్లీట్ ఫ్లవర్ అని. దట్ ఈస్ కాల్డ్ ఇన్కంప్లీట్ ఫ్లవర్. ఓకేనా. క్లారిటీ వచ్చేసిందా. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ పార్ట్ ఉందనుకోండి ఫ్లవర్ లో, ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ పార్ట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఫ్లవర్, దాన్ని మనం ఏమంటున్నాము అంటే యూనిసెక్షువల్ ఫ్లవర్ అంటున్నాం. ఏమంటున్నాము, యూని అంటే సింగిల్. బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఆర్ ప్రజెంట్, ఫీమేల్ పార్ట్స్ ఉన్నాయి అనుకుంటే దాన్ని మనం అంటున్నాము బైసెక్షువల్ ఫ్లవర్ అని. క్లియరా. అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం మాట్లాడుకుంటాము, అసలు ఫ్యూషన్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుందంటే దట్ ప్రాసెస్ త్రూ పాలినేషన్. సో ఈ పాలినేషన్ లో మనకి ఏమేమి ఉంటాయి అంటే సెల్ఫ్ పాలినేషన్ అండ్ క్రాస్ పాలినేషన్. పాలినేషన్ అంటే ఏం లేదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలిన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా. అంతే సింపుల్. ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలిన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా. యాంథర్ అంటే ఏంటి, మేల్ పార్ట్ కదా. సో యాంథర్ మీద ఏమి ఉంటాయి, మనకి పోలిన్ గ్రెయిన్స్ ఉంటాయి, ఎల్లో కలర్ పౌడర్. సో అక్కడ నుంచి మనకి స్టిగ్మా మీదకి వాలడం వలన మనకి పాలినేషన్ అనేది జరుగుతుంది. దాన్ని మనం పాలినేషన్ ప్రాసెస్ అనేది అంటాం. అండ్ సెల్ఫ్ పాలినేషన్ అంటే విత్ ఇన్ ద ఫ్లవర్. అండ్ క్రాస్ పాలినేషన్ అంటే ఆఫ్ సేమ్ స్పీషీస్.
Okay, so anther of one flower which is fusing with the stigma of the another flower which belongs to same species. సో దాన్ని మనం అంటున్నాం క్రాస్ పాలినేషన్ అని. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెల్ఫ్ పాలినేషన్ వేటికి అవుతుంది అంటే సెల్ఫ్ పాలినేషన్ ఇట్ విచ్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ బైసెక్షువల్ ఫ్లవర్స్. అవునా, రెండు ఉంటేనే కదా మనకి విత్ ఇన్ ద ఫ్లవర్స్ పాలినేషన్ అనేది జరుగుతుంది. సో క్రాస్ పాలినేషన్ వేటికి జరుగుతుంది అంటే ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ యాజ్ వెల్ యాజ్ బైసెక్షువల్ ఫ్లవర్స్. అంటే బైసెక్షువల్ ఫ్లవర్ ఉన్నా కానీ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఇట్ అండర్గోస్ క్రాస్ పాలినేషన్ ఇన్ సమ్ కేసెస్. ఓకేనా, సో ఈ క్రాస్ పాలినేషన్ అనేది మనకి యూనిసెక్షువల్ ఫ్లవర్స్ లో జరుగుతుంది, బైసెక్షువల్ ఫ్లవర్స్ లో కూడా జరుగుతుంది. ఓకేనా, సో ఒక్కసారి మనము ఫ్లవర్ మామూలుగా మనము హైబిస్కస్ ఫ్లవర్ కానీ ఇట్లా ఏమైనా డ్రా చేసుకుందాం అంటే, సో ఇక్కడ నుంచి మనకి సెపల్స్ కదా, సో ఇక్కడ నుంచి పెటల్స్ 5 పెటల్స్ ఇలా డ్రా చేసుకోండి. సో ఇది అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి ఓవరీ ఉంటుంది కదా, సో ఇక్కడ నుంచి ఓవరీ, స్టైల్ అండ్ స్టిగ్మా. అండ్ ఇక్కడ నుంచి మనకి యాంథర్ అండ్ ఫిలమెంట్ ఇలా డ్రా చేసుకుందాం, రైట్. అండ్ ఇక్కడ మనకి ఓవరీలో ఓవ్యూల్స్ ఉంటాయి కదా, సో మీరు దాన్ని డ్రా చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనము ఏం చేసాము, సో దీస్ ఆర్ petals, sepals, these are petals, this is stigma, style, ovary, anther, ఫిలమెంట్. దీన్ని మనం ఫిలమెంట్ అంటాం. ఇది కాకుండా మనకి టెక్స్ట్ బుక్ లో ఒక పిక్చర్ ఇచ్చి దాన్ని పార్ట్స్ మనం లేబుల్ చేయమన్నారు. ఒకసారి చూద్దాము దాన్ని. ఇక్కడ చూడండి. సో వాట్ ఆర్ దీస్? ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ, సో వాట్ ఈస్ దిస్ వన్? స్టిగ్మా, అండ్ దిస్ ఈజ్ anther, and this is filament. ఓకే, సో ఈ యాంథర్ ఫిలమెంట్ రెండింటిని మళ్ళీ ఇక్కడే లేబుల్ చేశారు. మేబీ దే వర్ ఆస్కింగ్ అబౌట్ యాండ్రీషియం అని లేబుల్ చేయొచ్చు మనం ఇక్కడ. సో యాండ్రీషియం సేమ్ లైన్ ఇచ్చారు చూడండి. అండ్ ఇది వచ్చేసి స్టిగ్మా కాదు, స్టైల్. అండ్ ఇది వచ్చేసి సెపల్స్, అండ్ ఇది వచ్చేసి ఓవ్యూల్. మధ్యలో చూపిస్తున్నారు కదా, సో ఒకవేళ ఇది బయట చూపించారంటే మనకి ఓవరీ అని లేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మనకి ఇది దతురా ఫ్లవర్. ఏ ఫ్లవర్ ఇది? దతురా ఫ్లవర్ అయినా లేబుల్ చేసుకోవచ్చు, హైబిస్కస్ ఫ్లవర్ అయినా లేబుల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ లో మనకి కంప్లీట్ ఫ్లవర్, ఇన్కంప్లీట్ ఫ్లవర్ లో ఇక్కడ చూడండి. సో కంప్లీట్ ఫ్లవర్ లో ఎగ్జాంపుల్ మనం ఏమి ఇవ్వచ్చు? అన్ని ఉన్నాయంటే సో లైక్ హైబిస్కస్ దతురా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి ఇన్కంప్లీట్ ఫ్లవర్ లో ఏం ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు? పాపయ, దిస్ వన్ ఏంటంటే మనకి అన్ని కాయలు ఉంటాయి కదా, పొట్లకాయ, స్నేక్ గార్డ్, రిడ్జ్ గార్డ్, కాక్సీనియా, ఇలాంటివన్నీ కూడా మనకి ఇన్కంప్లీట్ ఫ్లవర్ కింద వస్తాయి. ఇన్కంప్లీట్ ఫ్లవర్ ఆర్ యూనిసెక్షువల్ ఫ్లవర్ ఈ రెండింటికి ఎగ్జాంపుల్ నువ్వు ఇవ్వచ్చు, సేమ్ ఇవ్వచ్చు. పాపయ అండ్ ఇన్కంప్లీట్ అంటే ఏంటి? ఏదైనా ఫ్లోరల్ పార్ట్ మిస్ అయింది. ఇక్కడ ఏ ఫ్లోరల్ పార్ట్ మిస్ అయింది అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ కదా. సో ఇన్కంప్లీట్ కి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మనం యూనిసెక్షువల్ కి ఇవ్వచ్చు, కంప్లీట్ కి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మనం బైసెక్షువల్ కి ఇవ్వచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనం హైబిస్కస్ రాసుకుంటే ఈజీగా ఉంటుంది. మనం ఎప్పుడు రెగ్యులర్ గా చూసుకుని ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకుందాం. ఓకేనా, ఇప్పుడు సో మనకి పార్ట్స్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు పాలినేషన్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్. సో ఓవ్యూల్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? సో మనకి ఒక ఇమేజ్ డ్రా చేస్తా చూడండి. సో మనకి ఇది ఓవ్యూల్ అనుకుంటే, ఇది మనకి ఓవరీ అనుకుంటే, ఇక్కడ మనకి ఓవ్యూల్స్ అనేవి అటాచ్ అయ్యి ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకి ఇంటెగ్యుమెంట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకి ఇంటెగ్యుమెంట్స్ ఇలా అనుకుందాం. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఓవ్యూల్ అనేది నెంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ అనేది ఒకటి లేక ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక నిమిషం, ఇక్కడ చూస్తే ఉంది కదా, సో ఇక్కడ మనకి ఇది ఓవరీ. ఓకేనా,
సో ఇక్కడ మనకి లోపల ఏమవుతుందంటే ఈ ఓవరీలో ఓవ్యూల్స్ ఉంటాయి కదా, ఓవ్యూల్స్ నెంబర్ అనేది ఎక్కువ 1 or more ఉంటాయి. ఒకవేళ ఒకటి ఉంటే వేరు, అండ్ మెనీ ఓవ్యూల్స్ ఆల్సో విల్. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ ఓవ్యూల్లో ఏమవుతుందంటే సెల్స్ అనేవి ఎన్ని ఫామ్ అవుతాయంటే 7 celled 8 న్యూక్లియస్ స్టేజ్ అనేది చూస్తాం మనం ఇక్కడ. 7 celled 8 న్యూక్లియస్ స్టేజ్ అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ 3 cells, ఇక్కడ ఒక 3 cells, ఇక్కడ ఒక 2 celled, ఒక సెల్ 2 న్యూక్లియస్ అనేది ఉంటాయి. ఓకేనా, సో ఇలా ఉంటాయి అనమాట. 7 celled 8 న్యూక్లియస్ స్టేజ్ అనేది ఉంటుంది. వీటిని మనం అంటున్నాము యాంటీపోడల్స్ అని. యాంటీపోడల్స్ అని. ఈ సెంటర్లో ఏదైతే ఉందో దీన్ని మనం అంటున్నాము ఎగ్ అని. అండ్ ఇక్కడ మనకి సైడ్కి ఉన్నాయా, సో వీటిని మనం అంటున్నాము సినర్జిడ్స్ అని. సినర్జిడ్స్ హెల్పర్ సెల్స్ అని కూడా అనొచ్చు. అండ్ ఇది ఉంది కదా, సో దీన్ని మనం సెకండరీ న్యూక్లియస్ అంటాం. సెకండరీ న్యూక్లియస్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ ఒక పేజ్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ ఎంబ్రియోసాక్ డ్రా చేసుకుందాం. దీన్ని ఏమంటున్నాము, ఓకే, సో దీన్ని ఏమంటున్నాము ఎంబ్రియోసాక్. ఎంబ్రియోసాక్లో 7 celled కండిషన్ ఉంది కదా, 7 celled కండిషన్ అండ్ 8 న్యూక్లియస్ కండిషన్ అనేది ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఇలా ఇంటెగ్మెంట్స్ని డ్రా చేసుకుందాం. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఓవరీ స్టైల్ స్టిగ్మా కదా. ఓకే, సో దీన్ని ఓవరీ అంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ మనకి స్టిగ్మా ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి పాలినేషన్ జరిగినప్పుడు, సో వెన్ దిస్ పోలిన్ గ్రెయిన్ ఫాల్స్ హియర్, సో దిస్ పోలిన్ గ్రెయిన్ విల్ బి హ్యావింగ్ ద 2 male nuclei. అవి ఏం చేస్తాయంటే బికాస్ ఆఫ్ ద స్టిక్కీ నేచర్ ఆఫ్ ద స్టిగ్మా దే డెవలప్ ద పోలిన్ ట్యూబ్. సో ఇలా పోలిన్ ట్యూబ్ జరగడం వలన ఏమవుతుంది, ఇది ఏదైతే మేల్ న్యూక్లియస్ ఉందో one goes and fuses with the egg present in the center and another one goes and fuses with the secondary nucleus present in the middle of the embryo sac. అంటే ఏమవుతుంది, మేల్ న్యూక్లియస్ that is fusing with, which is in which condition, haploid, which is fusing with the egg is also in haploid condition. So what will be the result, zygote. So ఈ zygote ఏ కండిషన్ లో ఉంటుంది అంటే diploid కండిషన్ లో. అండ్ ఇది ఇక్కడ ఒక ఫర్టిలైజేషన్ అనేది అయిపోయింది. అండ్ సెకండ్ ఫర్టిలైజేషన్ ఏంటంటే ఇక్కడ 2 సార్లు ఫర్టిలైజేషన్ జరుగుతుంది కదా, సో అందుకే మనం డబుల్ ఫర్టిలైజేషన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటాం. డబుల్ ఫర్టిలైజేషన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. మనము ఈ డబుల్ ఫర్టిలైజేషన్ ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లోనే చూస్తాం. ఓకే, సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ లోనే కదా ఫ్లవర్ మేల్ ఫీమేల్ పార్ట్స్ ఉంటాయి, సింపుల్ లాజిక్. అయితే ఇంకొక మేల్ న్యూక్లియస్ ఉంది కదా, సో ఇది 1 అనుకుంటే, అండ్ సెకండ్ టైం ఏం జరుగుతుంది అంటే మేల్ న్యూక్లియస్ అనేది విచ్ ఈజ్ ఇన్ హ్యాప్లాయిడ్ కండిషన్ ఫ్యూజింగ్ విత్ ద సెకండరీ న్యూక్లియస్. అది ఏ కండిషన్ లో ఉంది, 2n కండిషన్ లో ఉంది. అప్పుడు మనకి రిజల్ట్ ఏమవుతుంది, ఎండోస్పర్మ్ ఫామ్ అవుతుంది. ఈ ఎండోస్పర్మ్ అనేది ట్రిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది. సో దిస్ ప్రొవైడ్ నరిష్మెంట్ టు ద గ్రోయింగ్ ఎంబ్రియో. ఏదైతే మనకి జైగోట్ డెవలప్మెంట్ ఎంబ్రియో ఉంటుంది కదా, ఈ జైగోట్ అనేది ఎంబ్రియో లాగా డెవలప్ అవుతుంది. ఈ ఎంబ్రియో ఎక్కడ డెవలప్ అవుతుంది అంటే ఇన్సైడ్ ద ఓవ్యూల్. అది మనకి అక్కడ ఎంబ్రియోనిక్ ప్లాంట్ లాగా మారుతుంది. ఈ ఏవైతే అవుటర్ లేయర్స్ ఉన్నాయో ఆ ఓవ్యూల్ కి బయట దే డెవలప్ ఇంటూ ఇంటెగ్యుమెంట్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత, ఓకే, సో లైక్ డబుల్ ఫర్టిలైజేషన్ అయిపోయింది కదా, సో ఆఫ్టర్ దాట్ ఏ చేంజెస్ జరుగుతాయి అంటే ఓవ్యూల్స్ అనేవి మనకి సీడ్స్ లాగా మారుతాయి. ఓవరీ అనేది మనకి ఫ్రూట్ లాగా మారుతుంది. ఇంటెగ్యుమెంట్స్ అనేవి సీడ్ కోట్ లాగా ఉంటాయి. ఇంటెగ్యుమెంట్స్ డెవలప్స్ ఇంటూ సీడ్ కోట్. ఈ చేంజెస్ అయితే జరుగుతాయి. అండ్ మనకి ఇంకా మిగతావి అంటే సెపల్స్ అండ్ పెటల్స్ వల్ల యూజ్ లేదు కదా. సెపల్స్ ప్రొటెక్షన్ స్టార్టింగ్ స్టేజ్ లో, అండ్ పెటల్స్ ఏంటి అట్రాక్షన్ కోసం, ఓకే, పాలినేషన్ కి. తర్వాత వాటితో పని లేదు కదా, దే ష్రివెల్ ఆఫ్ ఇవి పడిపోతాయి అనమాట. అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకి సీడ్ అనేది ఫామ్ అయింది. ఈ సీడ్ అనేది మీరు ఇలా తీసుకుంటే ఈ సీడ్ కి మనం ఈ యాక్సెస్ ఉంది కదా, సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి రూట్ డెవలప్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి షూట్ అనేది డెవలప్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటున్నాము అంటే దీన్ని మనం ఎపికాటిల్ అని దీన్ని మనం హైపోకాటిల్ అని అంటాం.
hypocotyl or radicle. అండ్ దీన్ని ఇది డెవలప్స్ ఇంటూ రూట్ పార్ట్. అండ్ దీన్ని మనం ప్లూమ్యూల్ అంటాము. ప్లూమ్యూల్ ఆర్ ఇట్ డెవలప్స్ ఇంటూ షూట్ ఆర్ స్టెమ్. ఓకే, సో మనకి సీడ్ మనం ఎప్పుడైతే భూమిలో పెడతామో దే డెవలప్ ఫస్ట్ రూట్స్. ఓకేనా, సో దాన్ని త్రూ ద హైపోకాటిల్ అండ్ దీన్ని మనం రాడికల్ అంటాం. సో అర్థమైంది కదా ఇప్పుడు. సో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి అనేది. అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ సెల్, దట్ ఈస్ సెల్ డివిజన్. అసలు సెల్ డివిజన్ అంటే ఏంటి? సెల్ ఎందుకు డివైడ్ అవ్వాలి అంటే, ఇప్పుడు సింగిల్ స్పర్మ్ అంటే విచ్ ఇస్ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్, అండ్ ఎగ్ విచ్ ఇస్ ఆల్సో హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్. ఈ చిన్న హ్యాప్లాయిడ్ సెల్స్ విచ్ ఆర్ డెవలపింగ్ ఇన్ అ బేబీ. అండ్ ఈ సెల్ డివిజన్ జరగడం వలనే ఈ బేబీ అనేది హీ ఆర్ షీ డెవలప్స్ ఇంటూ అడల్ట్. పెద్దవాళ్ళు అయిపోతున్నారు దేని వలన? సెల్ డివిజన్ వలనే. అంటే ఒక సెల్ అనేది డివైడ్స్ ఇంటూ మెనీ. అంటే అది ఎలా డివైడ్ అవుతుంది అనేది, దేర్ ఆర్ 2 సెల్ డివిజన్స్, మైటోసిస్ అండ్ మియోసిస్. అది మనం డిస్కస్ చేసుకుంటాం. సో కామన్ గా మనం పెరుగుతున్నారు, పిల్లలు పెరుగుతున్నారంటే వాళ్ళలో ఏం జరుగుతుందని? సెల్ డివిజన్ జరుగుతుందని. ఓకేనా, ఇది అర్థమైంది. అంటే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కొన్ని పార్ట్స్ లో, మనలో కొన్ని పార్ట్స్ లైక్ హార్ట్ కానీ, సెల్స్ ప్రజెంట్ ఇన్ ద హార్ట్ కానీ, నర్వ్స్ కానీ, బ్రెయిన్ రాద్దాం, సెల్స్ ప్రజెంట్ ఇన్ ద బ్రెయిన్ కానీ, దే సెల్స్ ఓంట్ డివైడ్. ఇక్కడ ఈ సెల్స్ అనేవి డివైడ్ అవ్వవు. సైజ్ పెరుగుతాయి కానీ సెల్స్ అనేవి డివైడ్ అవ్వవు. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి మనం చూస్తున్నట్లయితే లైక్ ఆర్బీసీ సెల్స్ కానివ్వండి, స్కిన్ సెల్స్ ప్రజెంట్ ఇన్ ద స్కిన్ కానీ, లైక్ స్టెమ్ సెల్స్, లైక్ బోన్ మ్యారోలో ఉన్నటువంటి బోన్ మ్యారోలో సెల్ డివిజన్, కంటిన్యూస్ గా సెల్ డివిజన్ జరగడం వల్ల మనకి ఆర్బీసీ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా. సో దట్ ఈస్ త్రూ ద సెల్ డివిజన్ ఓన్లీ. ఇది అర్థమైంది. అయితే కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే, ఈ సెల్ డివిజన్ అనేది ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆగిపోవాలి. కానీ ఇట్ వోంట్ హ్యాపెన్ ఇన్ సమ్ ఇండివిజువల్స్. సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. ఓకే, సో ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. అట్లనే మనము ట్యూమర్స్ అంటాం, అంటే పుండ్లు లాగా ఫామ్ అవుతాయి అనమాట. సో ఆ ట్యూమర్స్ లో 2 రకాలు ఉంటాయి, బినైన్ ట్యూమర్స్ అండ్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని. సో ఇది మీకు నెక్స్ట్ సెషన్స్ లో డిస్కస్ చేసుకోవాలి. బినైన్ ట్యూమర్స్ అండ్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్. కొన్నేమో ఏమీ పర్వాలేదు, బట్ సమ్ ట్యూమర్స్ విచ్ విల్ బి క్యాన్సర్. ఓకే, సో దట్ డెవలప్స్ ఇంటూ క్యాన్సర్. సో సెల్ డివిజన్ అనేది ప్లస్ కి ఉంది, మైనస్ కి ఉంది. ఓకే, అయితే ఇక్కడ మనకి మనం 9th లో డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? ఏంటి? రుడాల్ఫ్ కార్ల్ విర్చో ఆమ్ని సెల్యులార్ డి సెల్యులార్ అనేసి. రుడాల్ఫ్ కార్ల్ Virchow. So he has given the statement that omnicellular decellular ani. Omnicellular decellular ani. Avuna? Cells arise from the pre-existing cells ani adham. Cells arises from pre-existing cells. Pre-existing cells. ఓకే, సో దీంతో పాటు మనకి ఇంకొక సైంటిస్ట్ ఉన్నారు, వాల్టర్ ఫ్లెమింగ్. ఓకే, సో వాల్టర్ ఫ్లెమింగ్ ఇతను ఏం చేశారంటే, క్రోమోజోమ్స్, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి మనకి లాంగిట్యూడినల్ గా డివైడ్ అవ్వడం అబ్జర్వ్ చేశారు. సో అబ్జర్వ్ చేసిన తర్వాత హీ హ్యాస్ గివెన్ దట్ పర్టికులర్ సెల్ డివిజన్ యాజ్ మైటోసిస్. ఓకే, ఆ సెల్ డివిజన్ ఏమంటున్నాడు? మైటోసిస్. బట్ దిస్ సెల్ డివిజన్ విచ్ వాస్ కన్ఫర్మ్డ్ బై మైటోసిస్, కన్ఫర్మ్డ్ బై దిస్ సెల్ డివిజన్ ఇస్ మైటోసిస్ అనేది కన్ఫర్మ్ చేసింది ఎవరు అంటే మనకి అండ్ థియోడార్ బోవేర్. మనకి క్వశ్చన్, హూ అబ్జర్వ్ ద లైక్ లాంగిట్యూడినల్ డివిజన్ అండ్ హూ నేమ్డ్ యాజ్ మైటోసిస్ అంటే వాల్టర్ ఫ్లెమింగ్, అండ్ హూ కన్ఫర్మ్డ్ దిస్ సెల్ డివిజన్ అంటే థియోడార్ బోవేర్. క్లియర్ కదా? అండ్ ఇంకొకటి మనకి అగస్ట్ వీస్మెన్, ఫేమస్ సైంటిస్ట్ అగస్ట్ వీస్మెన్. యాక్చువల్గా అతను బ్లైండ్ పర్సన్. మనం ఎయిత్ చాప్టర్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ర్యాట్స్ హూ డిస్ప్రూవ్డ్ ద థియరీ ఆఫ్ లామార్క్ అంటే మనకి అగస్ట్ వీస్మెన్ అని ర్యాట్ ఎక్స్పెరిమెంట్ అనేది రాస్తున్నాం కదా. సో ఇక్కడ కూడా తను ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అండ్ అవి ఏంటంటే, ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి. The 2 statements yes.
ఓకే, సో ఇక్కడ మనకి చూసారు కదా 2 స్టేట్మెంట్స్ లో ఏమంటున్నారు, ఇన్ సక్సెసివ్ జనరేషన్స్ ఇండివిజువల్స్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్ విల్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. అంటే ఇప్పుడు మనకి హ్యూమన్స్ లో ఎన్ని ఉన్నాయి, 46 క్రోమోజోమ్స్ కదా. అంటే ఇన్ సక్సెసివ్ జనరేషన్స్ అంటే ఇప్పుడు ఆర్ గ్రాండ్ పేరెంట్స్, నెక్స్ట్ పేరెంట్స్, నెక్స్ట్ జనరేషన్, ఏ జనరేషన్ అయినా సరే ఇండివిజువల్స్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్ విల్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, దట్ ఈస్ 46. అండ్ ఇన్ సక్సెసివ్ సెల్ డివిజన్స్, కంటిన్యూస్ గా సెల్ డివిజన్ జరుగుతున్నా కానీ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ రిమైన్స్ కాన్స్టెంట్, దట్ ఈస్ 46. ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చింది ఎవరు అంటే మనకి అగస్ట్ వేస్మెంట్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ హియర్ కమ్స్ అగస్ట్ వీస్మెంట్ స్టేట్మెంట్స్ అయిపోయినాయి కదా. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ రిమైన్స్ కాన్స్టెంట్. అండ్ ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ ఏమంటున్నాము, సెల్ సైకిల్. సో సెల్ సైకిల్ అంటే ఏంటి, సెల్ సైకిల్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్ ని మనం సెల్ సైకిల్ అంటున్నాం. ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్ ని మనం సెల్ సైకిల్ అంటున్నాం. సో సెల్ సైకిల్ అంటే ఏంటి, ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్, దీన్ని మనం అంటున్నాము మైటోసిస్ అని. సో ఇక్కడ మనకి ఇంటర్ఫేజ్ ఉంటుంది. ఓకే, సో ద గ్యాప్ బిట్వీన్ ద 2 సెల్ డివిజన్స్ ని మనం ఇంటర్ఫేజ్ అంటాం. ఓకే, సో ఈ ఇంటర్ఫేజ్ లో చూసుకున్నట్లయితే మనకి గ్యాప్ 1 ఎస్ ఫేజ్, సింథసిస్ ఫేజ్ అండ్ గ్యాప్ 2 అని ఉంటాయి. సో గ్యాప్ 1 గ్యాప్ సింథసిస్ ఫేజ్, ఈ ఏదైతే మైటోసిస్ ఉందో ఇది 60 మినిట్స్ అంటే 1 అవర్ పడుతుంది. అండ్ ఇవన్నీ మొత్తానికి 23 అవర్స్ పడుతుంది అనమాట. G1 అంటే గ్యాప్ 1 ఫేజ్, అక్కడ రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ అనేది జరుగుతుంది. రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఇక్కడ డిఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది, డిఎన్ఏ సింథసిస్. అండ్ ఇక్కడ మనకి గ్యాప్ 2 అంటే కన్క్లూజన్, కంటిన్యూషన్, ఎండింగ్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద మైటోసిస్. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి చూడండి. ఓకే, సో ఇక్కడ ఓకే, ఈ సెల్ సైకిల్ ఉంది కదా. సో ఈ పై చార్ట్ ఇస్తారు మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎం ఇట్ ఈస్ ఓన్లీ 1 అవర్. సో G1 వచ్చేసి 10.5, ఇది వచ్చేసి 10.5 అండ్ 3.5 G2. అండ్ G1 ని మనం లింకింగ్ పీరియడ్ బిట్వీన్ కంప్లీషన్ ఆఫ్ ద మైటోసిస్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద డిఎన్ఏ రెప్లికేషన్. అండ్ ఎస్ అంటే సింథసిస్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ G2 అంటే ఎండింగ్ ఆఫ్ ద డిఎన్ఏ ఇంటర్ఫేస్ అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద మైటోసిస్. ఓకే, సెల్ ఆర్గనెల్స్ అనేవి డివైడ్ అయ్యి మనకి నెక్స్ట్ సెల్ డివిజన్ మైటోసిస్ జరగడానికి సెల్స్ అనేవి రెడీగా ఉంటాయి అన్నమాట, ఆర్గనెల్స్ అన్ని కూడా. అండ్ దిస్ ఇస్ ఫాలోడ్ బై ఎం ఫేజ్, దట్ ఈస్ మైటోటిక్ డివిజన్. ఇప్పుడు వాట్ ఈస్ మైటోటిక్ డివిజన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ దిస్ మైటోటిక్ డివిజన్, లెట్స్ డిస్కస్ హియర్. ఓకే, సో ఇందులో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నది సెల్ డివిజన్, దట్ ఈస్ మైటోసిస్. సో ఇక్కడ మైటోసిస్ అనే సెల్ డివిజన్ ఎక్కడ జరుగుతుందంటే ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ ద సొమాటిక్ సెల్స్ ఎక్సెప్ట్ రీప్రొడక్టివ్ సెల్స్. రీప్రొడక్టివ్ సెల్స్ ఎక్కడ ఉంటాయి మనకి, ఓవరీల నుంచి ఓవం డెవలప్ అవడం కానీ, లేకపోతే టెస్టిస్ లో నుంచి స్పర్మ్స్ డెవలప్ అవడం కానీ, ఈ రెండు మాత్రం మియోటిక్ డివిజన్ జరుగుతుంది. మైటోటిక్ డివిజన్ మాత్రం అన్ని మిగతా పార్ట్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూజన్ జరిగినప్పుడు లైక్ జైగోట్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో డెవలప్స్ ఇంటూ ఫీటస్ ఇంటూ బేబీ. సో ఈ డివిజన్ జరిగేటప్పుడు మన లిమ్స్ కానివ్వండి, ఇంటర్నల్ ఆర్గన్స్ కానివ్వండి, ఇవన్నీ ఫామ్ అయ్యేది త్రూ ద సెల్ డివిజన్ కాల్డ్ మైటోసిస్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ మైటోసిస్ లో 2 స్టెప్స్ ఉన్నాయి మేజర్ గా. దీన్ని మనము క్యారియోకైనెసిస్ అండ్ సైటోకైనెసిస్ అంటాం. క్యారియోకైనెసిస్ అండ్ సైటోకైనెసిస్ అంటాం. సైటో అంటే సైటోకైనెసిస్, డివిజన్ ఆఫ్ సైటోప్లాజం ని మనం సైటోకైనెసిస్ అంటున్నాము. డివిజన్ ఆఫ్ సైటోప్లాజం. ఓకే, ఇక్కడ క్యారియో అంటే ఏంటి, న్యూక్లియస్ కదా. సో న్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంది. ఈ న్యూక్లియస్ డివైడ్ అయ్యేది మనకి ఎన్ని స్టెప్స్ లో ఉంటుంది అంటే, ఫస్ట్ వన్ ఈస్ ప్రోఫేజ్, నెక్స్ట్ ఈస్ మెటాఫేజ్, ఎనాఫేజ్ అండ్ టీలోఫేజ్. మీకు ఇప్పుడు సింపుల్ గా చెప్తాను, సింపుల్ గా డయాగ్రామ్స్ డ్రా చేసి ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రై టు క్యాచ్ ఇట్. ఓకే, ఎప్పుడైనా సరే మీరు డయాగ్రామ్ తో ఇలిస్ట్రేట్ చేసుకుంటా చదువుకుంటే ఈజీగా ఉంటుంది. ప్రొఫేజ్ అంటే ఫస్ట్ దీనికంటే ముందు మనము ఇలా ఉంటే దాన్ని క్రోమోజోమ్ అంటాం. ఏమంటున్నాము, క్రోమోజోమ్. ఈ క్రోమోజోమ్ కి ఇలా ఇవి ఉన్నాయి కదా. సో ఈ ఆర్మ్స్ ని మనము క్రోమాటిడ్స్ అంటాం.
క్రోమాటిడ్స్. ఈ క్రోమాటిడ్స్ ని రెండింటిని కలుపుతుంది ఈ పార్ట్ ని మనం అంటున్నాము సెంట్రోమియర్ అని. సెంట్రోమియర్ అని. సో నార్మల్ గా సెల్ లో ఇది ఇమాజిన్ ఇట్ ఇస్ అ సెల్, ఇట్ ఇస్ అ న్యూక్లియర్ మెంబ్రేన్. న్యూక్లియస్ లోపల ఎలా ఉంటాయంటే ఈ క్రోమోసోమ్ అంటే సెల్ డివిజన్ కి ముందు ఈ క్రోమోసోమ్స్ అన్ని కూడా ఈ క్రోమాటిన్ థ్రెడ్స్ ఇలా ఇర్రెగ్యులర్ గా ఇలా ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం క్రోమాటిన్ థ్రెడ్స్ అంటాం. క్రోమాటిన్ థ్రెడ్స్. ఇవి ఎప్పుడైతే సెల్ డివిజన్ స్టార్ట్ అవుతుందో ఈ క్రోమాటిన్ థ్రెడ్స్ అనేవి ఇది డెవలప్ ఇంటూ క్రోమోసోమ్. ఓకేనా? సో ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి సెల్ ఇమాజిన్ ఇట్ ఈస్ అన్ యానిమల్ సెల్. యానిమల్ సెల్ తీసుకుందాం. యానిమల్ సెల్ లో న్యూక్లియస్ ఉంటుంది కదా. న్యూక్లియస్ లో మనకి అన్ని క్రోమోజోమ్స్ ఈ క్రోమాటిన్ థ్రెడ్స్ అన్ని కూడా మనకి ఎలాగా డెవలప్ అయినాయి, క్రోమోజోమ్స్ లాగా ఫామ్ అయ్యాయి. అంటే ఇక్కడ మనకి యానిమల్ సెల్స్ లో ఒక స్పెషల్ సెల్ ఆర్గనెల్ ఉంటుంది, దట్ ఈస్ సెంట్రియోల్ విచ్ హెల్ప్స్ ఇన్ ద సెల్ డివిజన్. ఓకే, సో ఈ సెల్ డివిజన్ అనేది ఈ సెంట్రియోల్స్ అనేవి స్లోగా స్పిండిల్ ఫైబర్స్ ని ఫామ్ చేసుకుంటాయి. అయితే ఓకే, సో ఇది మనకి ఇక్కడ ప్రొఫేజ్ లో ఏం జరుగుతుంది? సో ఏవైతే క్రోమాటిన్ థ్రెడ్ దట్ ఫార్మ్స్ ఇంటూ క్రోమోజోమ్స్ అండ్ ఇక్కడ ఏవైతే స్లోగా ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంది కదా, సో ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ అదర్ సెల్ ఆర్గనెల్స్ అనేవి డిసపియర్ అయిపోతాయి. ఓకే, సో దీస్ ఆల్ ద సెల్ ఆర్గనెల్స్ విల్ డిసపియర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొఫేజ్. సో అప్పుడు మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు, ఈ క్రోమోజోమ్స్ అనేవి మనకి ఇలా ఉంటాయి అన్నమాట. సెల్ ఆర్గనెల్స్ అన్ని డిసపియర్ అవుతాయి. అండ్ ఇక్కడ మనకి సెంట్రియోల్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మనకి స్పిండిల్ ఫైబర్స్ ఉంటాయి. క్లియర్. అండ్ తర్వాత స్టేజ్ లో మెటా అంటే ఏంటి? మిడిల్. సో ఇక్కడ మనం యానిమల్ సెల్ ని డ్రా చేసుకొని ఓకే, సో ఇవి ఏవైతే క్రోమోజోమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక సెంటర్ కి ఇలా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మనకి సెంట్రోమియర్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం మిగతా ఎందుకు డ్రా చేయట్లేదు నేను అంటే ఆల్రెడీ ఐ టోల్ యూ ఇవేంటి సెల్ ఆర్గనైల్స్ కానీ మిగతావన్నీ కూడా డిసపియర్ అయిపోయాయి, న్యూక్లియర్ మెంబ్రెయిన్ కూడా. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఈ క్రోమోసోమ్స్ అన్ని కూడా ఈక్వేటోరియల్ ప్లేట్ లాగా సెంటర్కి వచ్చేసాయి. సో దీన్ని మనం ఈక్వేటోరియల్ ప్లేట్ లాగా ఉంటుంది, మిడిల్ లో ఉండి ఐడెంటిఫై ద ఇమేజ్ అన్నప్పుడు మనం మెటాఫేజ్ అనాలి. ఓకేనా? సో ఇది మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ సెంట్రోమియర్ నుంచి స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అవుతున్నాయి కదా, ఈ స్పిండిల్ ఫైబర్స్ ఏం చేస్తాయంటే విచ్ అటాచెస్ టు ద సెంట్రోమియర్ ఆఫ్ ద క్రోమోజోమ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా. సో దే అటాచ్ టు ద సెంట్రోమియర్ ఆఫ్ ద క్రోమోజోమ్. అయితే ఈ ఎనాఫేజ్ లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉంది కదా, సో సేమ్ సెల్ ఇలా డ్రా చేసుకొని ఈ స్పిండిల్ ఫైబర్స్ ఉన్నాయి కదా, ఈ స్పిండిల్ ఫైబర్స్ ఏంటంటే దే పుల్ ద క్రోమోజోమ్ టువర్డ్స్ ద రెస్పెక్టివ్ పోల్స్. లాంగిట్యూడల్ స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. లాంగిట్యూడల్ స్ప్లిట్టింగ్ జరిపినప్పుడు హాఫ్ ఎండ్ అనేది పైకి అండ్ హాఫ్ ఎండ్ అనేది కిందకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి మనకు ఉన్నాయి అంటే స్పిండిల్ ఫైబర్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ క్రోమోజోమ్ హాఫ్ అనేది పైకి హాఫ్ అనేది కిందకి వెళ్తుంది. ఇలా కనుక మనకి ఇమేజ్ ఐడెంటిఫై అంటే దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనాఫేజ్. అండ్ హియర్ కమ్స్ ద టీలోఫేజ్. టీలోఫేజ్ లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇమాజిన్ దిస్ ఇస్ అ సెల్. ఇక్కడ ఏమవుతుందంటే ఏవైతే మనకి ఫస్ట్ ఫేజ్ లో డిసపియర్ అయ్యాయో దట్ ఆల్ విల్ రీఅపియర్ హియర్. ఓకే, సో ఇక్కడ మనకి క్యారియోకైనసిస్ కాబట్టి ఈ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, ఇలా నాచ్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ మనకి ఉంది కదా, ఇవన్నీ ఇట్లా ఫ్లయింగ్ బర్డ్స్ లాగా ఉన్నాయి కదా, సో ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి న్యూక్లియస్ అనేది స్లోగా డివైడ్ అవుతుంది అనమాట. న్యూక్లియర్ సెల్ ఆర్గనెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీఅపియర్ అవుతాయి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టీలోఫేజ్. ఇది క్లియర్. అండ్ ఇక్కడ మనకి వచ్చేసినప్పటికి సైటోకైనసిస్ ఉంది కదా, ఈ సైటోకైనసిస్ ఏంటంటే న్యూక్లియస్ డివైడ్ అవుతుంది కంప్లీట్ గా అండ్ అవుట్ సైడ్ సెల్ కూడా డివైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ న్యూక్లియస్ అనేది ఉంటుంది, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది. అండ్ అందులో మనకి ఇవన్నీ కూడా ఏవైతే ఈ హాఫ్ ఆఫ్ ద క్రోమాటిడ్ ఉంది కదా ఇక్కడ, సో ఈ క్రోమాటిడ్ అన్ని మన ఇలా ఇర్రెగ్యులర్ క్రోమాటిన్ థ్రెడ్స్ లాగా మనకి న్యూక్లియస్ లో చూస్తాం అనమాట. ఇప్పుడు ఈ సెల్ ఉంది కదా, సైటోకైనసిస్ ద్వారా మనకి ఎన్ని సెల్స్ ఫామ్ అయ్యాయి? ఇక్కడ 2 సెల్స్. ఈ 2 సెల్స్ కూడా డిప్లాయిడ్ కండిషన్ లోనే ఉన్నాయి. ఇది ఏ కండిషన్ లో ఉంది? డిప్లాయిడ్ కండిషన్ లో ఉంది. అంటే మనకి డిప్లాయిడ్ పేరెంట్ డివైడ్ మైటోటిక్ డివిజన్ వలన 2 డిప్లాయిడ్ డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. క్లియర్ కదా? అయితే ఇక్కడ మనకి 2 డిప్లాయిడ్ సెల్స్ ఫామ్ అయిన తర్వాత ఈ క్రోమోజోమ్స్ క్రోమాటిన్ థ్రెడ్స్ డిఎన్ఏ అనేది మళ్ళీ నెక్స్ట్ 2 సెల్స్ కి ఇందులో ఉన్నటువంటి ఈ జెనెటిక్ మెటీరియల్ అనేది మళ్ళీ నెక్స్ట్ 2 సెల్స్ కి షేర్ చేయాలి కదా. సో 2 సెల్స్ కి షేర్ చేయాలంటే దట్ డిఎన్ఏ హ్యాస్ టు బి రెప్లికేటెడ్. సో దానికోసం దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే సెల్ విల్ అండర్గో ఇంటర్ఫేజ్ ఆర్ రెస్టింగ్ ఫేజ్ అని అంటాం మనం. సో ఈ రెస్టింగ్ ఫేజ్ లో ఏమవుతుందంటే సెల్ అనేది లైక్ న్యూక్లియస్ డిఎన్ఏ రెప్లికేషన్ డిఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ అగైన్ ద సెల్ కమ్స్ బ్యాక్ టు ద మైటోటిక్ డివిజన్ అండి. ఇదంతా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ మైటోసిస్. ఓకేనా? ఇప్పుడు మియోసిస్ అనేది ఉంది. ఓకే, సో వాట్ ఈస్ మియోసిస్ హియర్? ఓకే, సో మియోసిస్, ఈ మియోసిస్ అనేది మనకి రీప్రొడక్టివ్ సెల్స్ లో అంటే ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్ వీటికి మాత్రమే మనకి
ఈట్లో ఇవి ఫామ్ అవ్వడానికి మాత్రమే మనకి మియోసిస్ అనేది సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి పేరెంట్ డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది. ఈ డాటర్ సెల్స్ ఫస్ట్ ఇక్కడ ఒక సెల్ డివిజన్ జరుగుతుంది అండ్ ఇక్కడ మళ్ళీ రిడక్షన్ మళ్ళీ డివైడ్ అవుతుంది. ఇక్కడ హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో టోటల్ గా 1 పేరెంట్ నుంచి మనకి ఎన్ని వస్తున్నాయి? 4 హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్. అందుకని మనం దాన్ని రిడక్షన్ డివిజన్ అని కూడా అంటాము. సో దిస్ డివిజన్ ఈస్ కాల్డ్ రిడక్షన్ డివిజన్. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని మనం మైటోసిస్ అని అంటున్నాము. ఈక్వల్ డివిజన్ ఎందుకంటే డిప్లాయిడ్ పేరెంట్ ఉంది, 2 డిప్లాయిడ్ డాటర్ సెల్స్ వస్తున్నాయి కదా. సో అందుకని మనం ఈక్వల్ డివిజన్ అంటాము. క్లియర్? ఎస్. ఇప్పుడు అయిపోయింది కదా. సో ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం. డిఫరెన్సెస్ బిట్వీన్ మైటోసిస్ అండ్ మియోసిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, సో దీన్ని ఏమంటున్నాము? ఈక్వల్ డివిజన్ అని. ఈక్వల్ డివిజన్, దీన్ని మనము రిడక్షన్ డివిజన్ అంటున్నాం. రిడక్షన్ డివిజన్ ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పేరెంట్ డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటే 4 హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ పేరెంట్ డిప్లాయిడ్ లో ఉంటే 2 డిప్లాయిడ్ డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఓకే, సో ఇది మనకి ఎందులో జరుగుతుంది అంటే సొమాటిక్ సెల్స్ అంటే చెప్పాను కదా, అదర్ దాన్ రిప్రొడక్టివ్ సెల్స్ మిగతా పార్ట్స్ అన్నిటిలో మనకి అనేది ఏమంటాము అంటే సొమాటిక్ సెల్స్ అని. అంటే జర్మ్ సెల్స్ లో మాత్రం మనకి మియోటిక్ డివిజన్ చూస్తాం. అంటే ఇక్కడ మనకి న్యూక్లియస్ అనేది ఒక్కసారి డివైడ్ అయింది, బట్ నీకు ఇక్కడ చూసినట్లయితే న్యూక్లియస్ అనేది 2 సార్లు డివైడ్ అవుతుంది. అందుకే మనకి రిడక్షన్ జరిగి హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకి చెప్పారు కదా, అగస్ట్ విస్మిన్ ఏం చెప్పారు? ఇండివిజువల్స్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్ విల్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ ఇది మనకి ఇలా రిడక్షన్ అవ్వకుండా మనకి ఈ 2n మళ్ళీ 2n గా ఫామ్ అయింది అనుకోండి, నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మనకి నెక్స్ట్ జనరేషన్ లో ఎన్ని అవుతాయి? 46 కాస్త 92 కాస్త డబల్ అయ్యి అసలు మనం ఇమాజినేషన్ కి అందనంతగా ఉంటుంది అనమాట. అందుకే this August Weismann has given the statement that every individual has the same number of chromosomes. Number of chromosomes remains constant. How it is possible number of chromosomes remains constant అనే దానికి that is because of the reduction division or meiotic division. Okay, so ఇక్కడ మనకి సేమ్ డాటర్ సెల్స్ డిప్లాయిడ్, డాటర్ సెల్స్ హ్యాప్లాయిడ్. అండ్ క్రాసింగ్ ఓవర్ ఆఫ్ క్రోమోజోమ్స్. క్రాసింగ్ ఓవర్ అనేది జరగదు, బట్ ఇక్కడ మనకి మెయిన్ మియోసిస్ జరగాల్సింది అది. ఎందుకంటే ఎగ్ అనుకుందాం ఇది, అండ్ ఇందులో న్యూక్లియస్ ఉంటుంది, అండ్ ఇక్కడ మనకు వచ్చేసి స్పర్మ్ అనుకుందాము, ఇందులో న్యూక్లియస్ ఉంటుంది. సో ఈ న్యూక్లియస్ జైగోట్ ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? ఇందులో ఉన్న న్యూక్లియస్ ఫ్యూజ్ అవుతాయి కదా. సో అక్కడ ఏమవుతుంది? క్రాసింగ్ ఓవర్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారియోకైనెసిస్, అంటే న్యూక్లియస్ డివిజన్ అనేది ఒకసారి జరుగుతుంది, బట్ ఇక్కడ 2 సార్లు జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే నో పేరింగ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ బట్ హ్యావింగ్ పేరింగ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అని మనకి ఇక్కడ చూస్తాము. ఈ సెల్ డివిజన్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ త్రూ అవుట్ ద లైఫ్, అంటే ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు స్కార్ అనేది మనకి బాడీ మీద ఉంటుంది. ఆ స్కార్ మానాలంటే మనం ఏం చేస్తాము? మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అది మారిపోతుంది కదా. అది ఎలా సాధ్యం అంటే బికాస్ ఆఫ్ ద సెల్ డివిజన్ కాల్డ్ మైటోసిస్. అంటే ఇది మాత్రము మియోసిస్ మాత్రం ఎప్పుడు జరుగుతుందంటే ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద రీప్రొడక్టివ్ సెల్స్ ఎప్పుడైతే యాక్టివ్ స్టేజ్ లో ఉంటాయో అప్పుడు మాత్రమే మన బాడీలో మియోసిస్ అనేది జరుగుతుంది. క్లియర్? అండ్ హియర్ కమ్స్, ఇక్కడ వచ్చేసినప్పటికీ రీప్రొడక్టివ్ హెల్త్. అసలు ఏంటి రీప్రొడక్టివ్ హెల్త్? ఎందుకు నేర్చుకోవాలి మనం? everyone should have the knowledge about the reproductive health. ఎందుకంటే మనకి STDs అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయి. మేజర్గా సిఫిలిస్, గొనోరియా, ఇలాంటి వాటికి ఏంటంటే ఒక ట్రీట్మెంట్ అనేది లేదు. సిఫిలిస్, గొనోరియా అండ్ దీంతో పాటు ఎయిడ్స్. ఓకే, సో ఈ 2 బ్యాక్టీరియల్ డిసీజెస్ అయితే bacteria caused by bacteria and this is caused by virus which is HIV, human immunovirus. ఓకేనా? సో మనకి ఈ ఒకవేళ మనము కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వలేదంటే దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ వీ మే సఫర్ ఫ్రమ్ ద STDs. ఓకేనా? సో ఇక్కడ STDs లో వీటిలో కానీ మనకి ఇక్కడ చూసినట్లయితే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ని మనం సిండ్రోమ్ అనమాట. ఇక్కడ మీరు వర్డ్ స్ప్లిట్ చేస్తేనే మీకు దాని మీనింగ్ అర్థమవుతుంది. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ, ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ ద ఎయిడ్స్ వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవడం వల్ల ఫ్రీక్వెంట్ గా వాళ్ళు ఏదో ఒక రోగంతో అంటే ఏదో ఒక డిసీజ్ అనేది బయటపడుతుంటుంది. దానివల్ల విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ దే విల్ డై. ఓకేనా? అయితే ఇలాంటి వాళ్ళ కోసము మనకి అంటే వాళ్ళకి కొంచెము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళకి కొంచెము మోటివేషన్ గైడెన్స్ ఇవ్వడానికి కొన్ని సెంటర్స్ని ఓపెన్ చేశారు గవర్నమెంట్. అవేంటి అంటే ART సెంటర్, యాంటీ రిట్రోవైరల్ థెరపీ అంటారు.
యాంటీ రిట్రోవైరల్ థెరపీ. ఓకే, సో మళ్ళీ ఇంకొకటి దీంతో పాటుగా రెడ్ రిబ్బన్ క్లబ్ అని, రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్, రెడ్ రిబ్బన్ క్లబ్ అని, కానీ ఆశా అని ఇంకొకటి ఉంటుంది. ఆశా అంటే ఏంటంటే అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. ఓకే, ఇక్కడ మీకు ఇంకో డౌట్ రాదు, అసలు ఎందుకు వస్తాయి ఈ ఎస్టీడీస్ అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అంటే అసలు ఎందుకు పూర్ అంటే ఇల్లిటరసీ, ఇవన్నీ కూడా ఒక రీజన్. అయితే మనం ఎలా హౌ కెన్ వి ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఎస్టీడీస్ అనే దానికి అది టీఎస్ ప్రీ ఫైనల్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగారు. సో జస్ట్ గో త్రూ ద టెక్స్ట్ బుక్. ఇక్కడ మనం చూద్దాం, చూడండి. How to be healthy for not getting this like STDs. Okay, avoid sex with unknown partners or multiple partners. Even though contraceptives are available, it is better to follow ethical and healthy life practices. In case of doubt, just go for the qualified doctor and have a checkup. ఇవన్నమాట. ఓకేనా, అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్ దట్ ఇలిటరసీ, పూర్ హెల్త్, అన్ఎంప్లాయ్మెంట్, మైగ్రేషన్, నాన్ ట్రెడిషనల్ సెక్స్ ప్రాక్టీసెస్, అనెథికల్ కాంటాక్ట్స్, ట్రాఫికింగ్, దీస్ ఆర్ ద రీజన్స్ వై ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎస్టీడీస్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏఆర్టీ సెంటర్స్ కానీ అండ్ ఆశా, రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ ఎయిడ్స్ పేషెంట్స్కి సపోర్ట్గా అంటే మోటివేషన్ చేయడం, వాళ్ళకి రిలేటెడ్ టాబ్లెట్స్ అవి ఇవ్వడం, కొంచెం గైడెన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. అండ్ మనకి ఆంధ్ర తెలంగాణలో ఈ యొక్క ఎయిడ్స్ పేషెంట్స్ అనేది ఎక్కువగా ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్ టు డిస్కస్ హియర్. ఓకే, అండ్ హియర్ కమ్స్ ద different birth control methods. So birth control methods or contraceptives అనొచ్చు. Contraceptives అంటే ఏంటి? Which prevents the pregnancy or which prevents the fertilization, or contraceptives. Contraceptives. ఓకే, సో ఎవరైతే మనకి ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నారో సో వాళ్ళు యూజ్ చేసేవి కాంట్రాసెప్టివ్స్. ఇందులో మనకి టైప్స్ ఉన్నాయి. అవేంటి అంటే మెకానికల్ బ్యారియర్. దీనికి రిలేటెడ్ ఒక షార్ట్ చేశాను, మీకు ఈజీగా ఉంటుంది, అది చూడండి. ఓకే, సో 1 minute లో మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది కవర్ అయింది అక్కడ. సో మెకానికల్ బ్యారియర్ అండ్ కెమికల్స్, బై యూజింగ్ కెమికల్స్ అండ్ సర్జికల్ మెథడ్స్. ఓకే, సో మెకానికల్ బ్యారియర్స్ వచ్చేసి కండోమ్స్ అండ్ డయాఫ్రమ్స్. ఇక్కడ కండోమ్స్ అండ్ డయాఫ్రమ్స్. ఇక్కడ ఒకటి ఏంటంటే ఏవైతే ఎస్టీడీస్ అనుకున్నాం కదా మనకి ఇందాక, ఓన్లీ కండోమ్స్ కెన్ ప్రివెంట్ ఎస్టీడీస్, స్ప్రెడింగ్ ఆఫ్ ఎస్టీడీస్. No other birth control method can do this one. Only condoms అనేవి మనకి చేస్తాయి. ఇక్కడ మనకి వచ్చేటప్పటికి కెమికల్స్ లో ఓరల్ పిల్స్ అండ్ వెజైనల్ పిల్స్ ఉంటాయి. ఓరల్ అండ్ వెజైనల్ పిల్స్. ఈ వెజైనల్ పిల్స్ లో కెమికల్స్ ఉంటాయి విచ్ కిల్స్ స్పర్మ్స్. కెమికల్స్ కిల్ స్పర్మ్స్. సో ఇక్కడ మనం ఓరల్ పిల్స్ చూసుకున్నట్లయితే, సో ఓరల్ పిల్స్ దే వోంట్ అలో ద లైక్ హార్మోన్స్ టు ఫర్ రిలీజింగ్ ఆఫ్ ద ఓవమ్ ఫ్రమ్ ద ఓవరీ. సో ఇప్పుడు ఓవరీ రిలీజ్ అయితేనే కదా లైక్ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే దే వోంట్ అలో ద ఓవమ్ టు రిలీజ్ ఫ్రమ్ ద ఓవరీ. ఓకే, సో దే ఆర్ ఓరల్ పిల్స్. అండ్ హియర్ కమ్స్ ద సర్జికల్ మెథడ్. సర్జికల్ మెథడ్స్ లో మనకి వాసెక్టమీ అండ్ ట్యూబెక్టమీ ఉన్నాయి. సో వాసెక్టమీ వచ్చేసి దిస్ ఈస్ ఫర్ మేల్ అండ్ దిస్ ఈస్ ఫర్ ఫీమేల్. సో వీటితో పాటుగా మనకి ఇంకొకటి ఉంది, దట్ ఈస్ IUCD, ఇంట్రా యూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్. అందులో మనకి ఎగ్జాంపుల్ వస్తుంది కాపర్ టీ. సో ఇట్ ఆల్సో వోంట్ అలో ద ఫ్యూషన్ ఆఫ్ దిస్ ఎగ్ అండ్ స్పర్మ్. ఎప్పుడైనా మనకి ఫర్టిలైజేషన్ జరగకూడదు అంటే ఆ ఫ్యూషన్ ని ఆపాలి. సో ఫర్ దట్ వీఆర్ యూజింగ్ ద డిఫరెంట్ మెథడ్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేను ఒక షార్ట్ కూడా చేశాను 1 minute లో, అది కూడా ఒకసారి చూడండి. ఓకే, సో నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము. ఇక్కడ మనకి మేల్ ఫీమేల్ రేషియో చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకు ఉంది? why there is a difference between the male and female ratio? మనకి హెరిడిటీ చాప్టర్ లో డిస్కస్ చేసుకున్నట్టు సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఆర్ ఈక్వల్ ఛాన్సెస్, 50% మేల్ అండ్ 50% ఫీమేల్. కానీ మనకి ఎందుకు ఉంది? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫీమేల్ ఫిటిసైడ్. అంటే కిల్లింగ్ ద గర్ల్ చైల్డ్ ఇన్ ద womb ఆర్ ఇన్ ద మదర్స్ womb itself. అది ఎంత పాపం కదా. సో బట్ వై డూ దిస్ పీపుల్ విల్ డూ లైక్ దట్? సో వాటన్నిటికి కొన్ని మూఢనమ్మకాలు అనమాట. సో బేబీ అంటే బాయ్ ఓన్లీ ఇంపార్టెంట్, సో ఏదో పేరు నిలబెడతారు. సో ఇలాంటివన్నీ మనకి కొన్ని మూఢనమ్మకాల వల్ల ద పీపుల్ ఆర్ డూయింగ్ దట్. బట్ నౌ గవర్నమెంట్ బ్యాన్ దిస్ స్కానింగ్ లైక్ బేబీ ఇస్ అ బాయ్ ఆర్ గర్ల్ అనేది అన్నిటి కూడా మనకి స్కానింగ్ అనేది బ్యాన్ చేసేస్తారు. అండ్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే
అంటే స్లోగన్స్ రాయమని అడుగుతారు అనమాట. హౌ టు స్టాప్ ద ఫీమేల్ ఫిటిసైడ్ అనేసి. సో దానికోసం ఇప్పుడు చూడండి, గివ్ లైఫ్ అ ఛాన్స్, స్టాప్ ఫీమేల్ ఫిటిసైడ్, సేవ్ గర్ల్ చైల్డ్, సేవ్ నేషన్, జర్మ్స్ విల్ బి ప్రీషియస్ బట్ గర్ల్ చైల్డ్స్ ఆర్ ప్రైస్లెస్. ఓకే, డోంట్ యాక్ట్ వైల్డ్, సేవ్ గర్ల్ చైల్డ్. సో ఇవి నేను కొన్ని రాశాను. సో దీనికి మీ యొక్క ఇన్నోవేషన్ యాడ్ చేసి ఇంకొన్ని స్లోగన్స్ క్రియేట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ గర్ల్ చైల్డ్ మనం ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ రోజులో మనం చూసినట్లయితే యువర్ టీచర్, యువర్ బయాలజీ మ్యామ్ హియర్, ఆర్ యువర్ మెనీ మేరీ కోమ్ లైక్ బాక్సర్. అండ్ ఇంకా చాలా మంది మనకి లైక్ ఫీమేల్, దే ఆర్ హెల్పింగ్ ద సొసైటీ టు మూవ్ ఫార్వర్డ్, అవునా కదా? సో దే ఆర్ ప్లేయింగ్ అ కీ రోల్ ఇన్ ద సొసైటీ, డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ. దెన్ వై ఆర్ పీపుల్ ఆర్ డూయింగ్ హియర్ లైక్ killing the girl child in the baby's mother's womb? It's a wrong thing, right? So to stop that, they will be asking the slogan. So just this one is important. So remember this. సో మీరు క్రియేటివ్గా ఇంకొంచెం స్లోగన్స్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ దిస్ if you like this video, like share with your friends and subscribe the channel Edu Eagle, hit the bell icon. Thanks for watching.